శంకర భగవత్పాద విరచితమైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహ రావాలన్న స్తోత్రాన్ని ప్రవచించుకుంటున్న కార్యక్రమం వాటి రోజుల్లో ప్రవేశిస్తే మనకు దాకా 12 శ్లోకాలను 13వ శ్లోకాన్ని ప్రతిపాదించుకున్నాం. ఒకసారి స్తోత్ర వైభవాన్ని స్తోత్రం గురించి సామవేదం వారు సింహాసన ప్రవచనాల్లో ఏమన్నారు, ఎవరికైతే రోజు కూడా కరావలంబ స్తోత్రం చదువుకోవడం అలవాటు ఉంటుందో వాళ్ళ జీవితం గురించి వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. వాళ్ళ జీవితం పరమాత్మ చేతిలో ఉంచబడినట్లే అని ఈ స్తోత్రం గురించి ఆయన ప్రవచనంలో ఒక మాట అన్నారు. వాళ్ళ జీవితం ఇంకా ధోకా లేదు, భగవంతుడు వాళ్ళు నడిపించుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఆచార్యుల వారు ఈ జాతికి పెట్టిన రక్ష ఈ మాట. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలము అంటే కేవలం ఆయన ఒక్కరికే కరావలమం ఇచ్చి వెళ్తున్నాం అప్పుడు అర్థం కాదు. ఆయన వ్యక్తిగత సమస్య అయితే తీరిపోద్ది అనుకోండి, అందరికీ స్తోత్రం అందించి వెళ్ళారు. నది మీద ఆనకట్ట కట్టిన వాడు ఒకరికోసమే కాదుగా, 10 మంది రోడ్లు వేసిన వాళ్ళు, వృక్షాలు పాతిన వాళ్ళు, ఈ మాత్రం ఆ మాత్రం మంచి వాళ్ళే 10 మంది మేలు కోసం ఆలోచిస్తారు. అటువంటిదే ఒక ఋషి, ఒక మహాత్ముడు, ఒక భగవత్ స్వరూపుడు, అటువంటి ఆయన జీవకోటి మొత్తానికి ఈ స్తోత్రాన్ని అనుగ్రహించి వెళ్ళారు. ఈ స్తోత్ర పారాయణం చేసేవాడికి భగవంతుడి యొక్క రక్ష ఉండి తీరుతుంది. ఆచార్యుల వారి యొక్క శాసనం అంతే. అందువల్ల ఈ స్తోత్రం ద్వారా లక్ష్మీ నృసింహుడి యొక్క కరావలంబు మనకు అందితే, లక్ష్మీ నృసింహ స్వామి యొక్క కరావలంబు మనకు అందుతుంది అని ఆచార్యుల వారు. మళ్ళా లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆయన చేయి మనకు అందిస్తాడు కరెక్టే, కానీ మన చెయ్యి ఆయనకి ఇవ్వడానికి అందించడానికి మనకు అర్హత రావాలి కదా, దానికంటే ఒక శక్తి రావాలి కదా. అందువల్ల దానికి ఈ స్తోత్రం మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తుంది. కనిపించకుండా దీనివల్ల చాలా ఫలితాలు ఉంటాయి, బయటికి చెప్పరు. అవి చాలా చిన్న స్థాయి ఫలితాలు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే గ్రహ దోషాలు, ఇంకో రకమైన సమస్యలు, ప్రారంభ ఫలాలుగా వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయని ఏదో చెప్పక్కలేదు. నిప్పు పుట్టుకుంటే కాలుస్తున్న ఏదో చెప్పాలా, ఎలా స్వరూపుణ్ణి ఇక్కడ స్మరిస్తున్నాము. అందువల్ల ఆ చిన్న చిన్న ఫలితాలు అవన్నీ పెద్ద విషయం ఏం కాదు, అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతూ వస్తాయి. అది వేరే అడగక్కర్లేదు. ఏంటంటే ఒక మహాప్రయోజనాన్ని అడుగుతున్నప్పుడు, ఇప్పుడు మనం భోజనాన్ని కూర్చున్నాం, మంచినీళ్ళు పెడతారా అని అడగక్కర్లేదు. ఆకు వేస్తారా, కూర్చోడానికి పీట వేస్తారా అడగాల. వాళ్ళు తెచ్చిన భోజనానికంటే అవన్నీ ఇన్క్లూడెడ్. అందులో కూర వేస్తారా, సాంబార్ వేస్తారా అడుగుతారా. భోజనం అంటే ఏంటి? భోజనం అంటే అవి అన్ని పెడతామని భోజనం, అది వేరే అడగక్కర్లేదు. అందువల్ల ఒక మహాప్రయోజనాన్ని ఎట్లయితే భగవంతుడు మనం అడుగుతున్నాము, ఆయన కరావలము అడుగుతున్నాం అంటే కేవలం ఏదో సంసారం అనే సమస్య నుంచి బయటకు లాగి విడిచిపెట్టేస్తాడేమో. అది కలిగితే సరే, అది కలిగేలోపు దేహ సంబంధమైన ప్రయోజనాలు కొన్ని కావాలి. ఎందుకంటే ఎంతైనా దేహం మీద ఆధారపడి ఉన్నాం, దేహభ్రాంతితో ఉన్నాం. అందువల్ల ప్రారంభాలు ఒక పక్క ఏమి వాళ్ళ స్తోత్రం చదివాం, రేపు చదవగలం గ్యారంటీ లేదు. అనేక కారణాలు ఉంటాయి. రోజు నేను చదివి తీరుతాను చెప్పలేదు, అలా అన్న కూడా అహంకారం అవ్వండి. అందువల్ల చదివే అవకాశం ఇవ్వు అని భగవంతుడు ప్రార్థించడం, దానికి ఆటంకాలుగా ఏవి రాకుండా ఉండడం, దాని మీద శ్రద్ధ నిలబడాలి చివరిదాకా. ఇంకో స్తోత్రం చెప్పడం ప్రారంభించగానే ఇది అటకెక్కించేయడం, అది రాగానే ఇంకోటి అటకెక్కించేయడం, అలా కాకుండా ఇది ఒక దేవత మీద. ఇప్పుడే స్వామీజీ ప్రవచనం వినొస్తున్నాం. జ్ఞానం ఒక పక్క వింటూ ఉండాలి, ఇంకో పక్క జ్ఞానం శ్రవణం చేస్తున్నా దాన్ని మనలో ప్రమాణ ఫలితం అందకుండా అడ్డుపడుతున్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్క నిష్కృతి జరిగేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఒక దేవతార్థం జరుగుతుండాలి. ఒక పక్క భక్తి సంబంధమైన కర్మలు, ఒక పక్క జ్ఞానాన్ని శ్రవణం చేస్తున్న రెండు కూడా ఎట్ ఏ టైం రెండు కూడా ప్యారలల్గా జరగాలి. ఏ ఒకటి జరిగి రెండో జరగకపోయినా ఈ జన్మలోనే జ్ఞానం వస్తుందని చెప్పలేము. కేవలం భగవత్ సంబంధ కర్మలు చేసి ఎక్కడితో ఆగిపోతే అది రాబోయే దేహంలోకి మంచి దేహంలోకి వెళ్తే వెళ్ళొచ్చేమో, కానీ జ్ఞానం ఈ దేహంతోనే జ్ఞానం కలుగుతుంది చెప్పడానికి. జ్ఞానం వల్లే మోక్షం సందేహం. వాడు జ్ఞానం గురించి ఒక వాక్యం కూడా వినకుండా కేవలం భగవత్ సంబంధమైన కర్మలు, భక్తి సంబంధమైన కర్మలు చేసుకుంటూ అక్కడితో సరిపెట్టేస్తాయి, అక్కడితో సరిపోతాయి. సార్ రాబోయే జన్మలో జ్ఞానం వింటాడేమో, కానీ ఈ మాత్రంతో వాడు జ్ఞానం ఉంటుంది. అంటే ఈ దేహంతో వాడు ముక్తి ఉంది. జ్ఞాన విహీన సర్వమతేనా ముక్తిని నభజతి జన్మశతేనా భజగోవిందం. నేను ఎవరైనా తెలిసి రావాలంటే అది గురువు ద్వారా, గురువు ఇచ్చిన ప్రమాణం ద్వారా మనకు జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అందువల్ల అదో పక్క జరుగుతుండాలి. ఇంకో పక్క ప్రమాణం ఎప్పుడైతే ప్రమాణం వెళ్తున్నా జ్ఞానం కలగట్లేదు, లోపల ఆటంకాలు.
అది పాపాలు. వాటి నిష్కృతి జరగాలి. దానికి భగవత్ నిరంతర దేవతార్చన భగవత్ సంబంధమైన కర్మలు అంటే జ్ఞాన శ్రవణం ఒక పక్క, భగవదర్శనం ఒక పక్క, రెండు కూడా నిరంతరం జరుగుతుంది. భగవంతుడు రక్షిస్తే పాపం పోతుంది కదా, పాపం పోతుంది కానీ పాపాన్ని తయారు చేసినటువంటి అంటే పిల్లలు చచ్చిపోతున్నారు కానీ తల్లి కాబట్టి ఏది అసలు పాపం? అజ్ఞానమే పాపం. భగవంతుని పూజిస్తే పాపాలు పోతాయేమో అక్కడికి పరిమితం, కానీ అజ్ఞానం పోదు. అజ్ఞానం పోవాలంటే గురువు దగ్గర పోవాలి. అది భగవంతుడు పెట్టిన చట్టాలు, మనం కాదన్నా మనం ఎవరు. అందువల్ల మేము ఒక రుద్రాభిషేకం చేస్తే మా అజ్ఞానం పోతుందా? పోదు. అజ్ఞానం పోవాలి అనే జ్ఞానం కలుగుతుంది. మరి అజ్ఞానం పోగొట్టేవాడు గురువు దగ్గర. గురువు అనేవాడికి అక్కడ అగ్రస్థానం ఇచ్చారు సంప్రదాయం. అవతార పురుషులు కూడా వాళ్ళ దేహాల్లో వచ్చిన తర్వాత గురువులను ఆశ్రయించారు. రాముడు గారు తెలియక వశిష్ఠుడి దగ్గరికి కూర్చున్నాడా? కృష్ణుడు సాధించినది ఎందుకు వెళ్ళాలి? లోకాన్ని ఆదర్శం నేర్పాలి. అందువల్ల గురువు ద్వారానే కరించి వెళ్ళటం అనేటటువంటిది ఒక లోకంలో ఒక నిబద్ధత పెట్టారు కనుక దాన్ని అవతార పురుషులు కూడా పాటించారు. కనుక ఇవన్నీ చేసుకుంటూ శుద్ధిపడుతూ వెళితే ఈ శుద్ధిపడిన హృదయానికి జ్ఞానం అందించడం ఆయన సులభం అవుతుంది. అందుకే పూర్తిగా శుద్ధిపడుతున్న వాడు మనలో ఒక ఆయన చరిత్ర చెప్పుకున్నాం. పద్మపదాచార్యుల వారు ఆదిశంకర్ అంత భగవత్పాదుల వారు తన గురువుగా లభించినంత వరకు మహానుభావుడు నృసింహోపాసన చేశాడు. ఆ చేసిన నృసింహోపాసన ఫలితం మహానుభావుడు గురువుగా లభించారు. ఈ గురువుగా లభించిన తర్వాత కూడా ఆయన ఉపాసన ఆపలేదు. ఏమో ఇద్దరు గురువుగారు స్వీకరించాను, ఉపాసన గారు ఆపేస్తే ఏమో ఇదేనా చెక్క బుద్ధి వస్తుందేమో, గురువుగారు స్వీకరిస్తానేమో, ఏదైనా జరగచ్చు, నా పాపం ఏదైనా చేసి. అందువల్ల ఈ పాపం ఏదైతే ఉందో దీన్ని త్రించే పనులు పక్క చేస్తూ ఉండాలి. అందువల్ల ఆచార్యుల వారు పాపాలకి చరిత్రలో చెప్పుకున్నాం. ఆచార్యుల వారు మనం పెడగలిగితే ఈయన అక్కడ నృసింహోపాసనలో ఉన్నారు. ఆ ఉపాసనలో ఉన్నవాడే నృసింహస్వామి రాబోతున్న ఆపదను సూచించారు. కదా మనం చెప్పుకున్నాం రెండో రోజు. కనుక ఆయన ఉపాసన చేస్తున్నాడా లేదా అంటే శంకరభగవత్పాలు అని తప్పు చేయడమా? ఈయన పట్టుకున్నా కూడా ఆయన నృసింహోపాసన చేస్తున్నారంటే శంకరభగవత్పాలు రామాయణం కాదా? ఆయన అలా అనుకునేవాడు కాదు. మనం అనుకుంటాం. మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకొక దగ్గరికి వెళ్ళారు అనుకోండి, రాయా వాడి దగ్గరికి వెళ్ళామంటే నేను అవమానపరచడం కాదా? మన భావాలు ఇవన్నీ వాళ్ళు కదండి. అందువల్ల పూర్ణంగా చిత్తశుద్ధి పొంది వస్తే వాడి జ్ఞానం ఫలించేస్తుంది వెంటనే. ఏ రమణ మహర్షి గారు లాంటి వాళ్ళకు ఇంకా ఏమైనా చిత్తల్లో ఇంకా మాలిన్యం ఉంటే వాళ్ళకి గురువు గారు ఒక భగవత్ సాధన చేయిస్తుంటాడు, ఇంకొక జ్ఞానం బోధిస్తాడు. ఈ రెండు కలిపితే సాధన పంచక స్తోత్రం చెప్పుకున్న 5 శ్లోకాలు సాధన పంచకంలో. ఒక భగవత్ సాధన కనిపిస్తాయి, భక్తి సాధనలో ఒక జ్ఞాన శ్రవణం కనిపిస్తాయి. రెండు ప్యారలుగా నడవాలి. మందు వాడుతుండాలి, పథ్యం కూడా చూస్తుంది. అప్పుడే కొన్ని రోగాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆయుర్వేద మందులు పథ్యం ప్రధానం అసలు ఆ మందుల్లో, మందు కన్నా కూడా. అందువల్ల ఈ భగవత్ సాధన ఏదైతుందో ఈ స్తోత్రపారాయణ వల్ల ఇహలోక ప్రయోజనాలు మన ప్రారంభం అనుకూలించేంత మేరకు భగవంతుడి దేవాలు అభివృద్ధిస్తుంటాయి. గ్రహదోషాలు పోతాయని ఏది చెప్పక్కర్లేదు. ప్రారంభం నుంచి రాబోతున్నట్టు ప్రారంభ ఉద్ధృతి తగ్గుతుంది. ఇవన్నీ ఇంక్లూడెడ్ ఇందులో చాలా చిన్న విషయాలు అవన్నీ ఈ మహానుభావుడితో పోలిస్తే. అందువల్ల అవన్నీ చెప్పరాచార్యుల వారు అవన్నీ చెప్పలేదంటే అవన్నీ లేదు. ఏమంటే కలవండి, ఏమన్నా ఇది ఒకటే ఏమండి, జ్ఞానం ఏనండి, ఇంకేం కలదా అండి, చివరి శ్లోకంలో చెప్తారు. ఎందుకంటే మనకు ఎంత చెప్పినా దృష్టి మళ్ళీ దేహం దగ్గర ఉంటుంది. జ్ఞానం కలిగేలోపు దేహగత జీవితం బాగా వెళ్ళాలి కదండి, దాని సంగతి ఏంటండి చివరి చెప్తారు. ఇంత పరమ ప్రయోజనం చెప్పి మళ్ళీ ఇహలోక ప్రయోజనాలు చెప్తారు. మళ్ళీ అందుకే శిష్యుని ఎలా కూర్చోబెట్టాలో ఆచార్య వరకు చివరి శ్లోకం చేశారు. ఇప్పుడు 13వ శ్లోకం దగ్గరికి వస్తే సంసార సంబంధ శ్లోకం అంటే సంసార అనే పదంతో ప్రారంభమైన శ్లోకం ఇదే ఆఖరిది. ఇక్కడ ఏమంటారంటే సంసార యోగి సకలేప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప. అక్కడ దాకా ఒక సమాసం. సింధుతనయాపు చరింపుమాంక ఇదొక సమాసం. లక్ష్మీ నృసింహ మమదేహి తెరవడం. ఈ సంసార వ్యవస్థతో యోగి అంటే సంబంధం గల. ఎప్పుడైతే జీవాత్మనైన నాకు ఈ సంసార వ్యవస్థతో ఎప్పుడైతే సంబంధం ఏర్పడుతుందో అప్పుడు దీని యొక్క కారణం చేత నాకు అజ్ఞానం, స్వరూపానికి సంబంధించిన అజ్ఞానం కలగడం, దానిలో భాగమైన వాటితో సాదాత్మ్యం కలగడం నేను విపరీత జ్ఞానం అంటారు. అంటే నేను కాను దేహేంద్రియాదుల్ని, దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు లేననుకోవడం. ఎప్పుడైతే ఇంద్రియాలు నేననుకున్నాను, దేహం నేననుకున్నాను, దేహ అవసరాలు అవసరాలు అనుకోవడం, ఇంద్రియాల యొక్క ఆకర్షణ నా ఆకర్షణ అనుకోవడం. ఆకర్షణ తీర్చుకోవడం అవసరాలు లేకపోతున్నాయి ప్రతిరోజు. ఆకర్షణ వేరు, అవసరం లేదు. అవసరానికి పెద్ద ప్రమాదం లేదు, ఆకర్షణ పెద్ద సమస్య. కానీ ఆకర్షణ ఏదో అవసరం ఏదో విడదీసుకోలేని మనస్తత్వాలు తయారైపోతుంది. అవసరం వేరు, ఆకర్షణ వేరు. పూర్వం మన చిన్నప్పుడు మనకంతా
ఉద్రేకాలు లేవు, 4 మాటలు చెప్తే వినేవాళ్ళం. పెద్దవాళ్ళు కూడా ఆకర్షణ అవసరాలు అనుకుంటున్నారు. వాళ్ళ ఆకర్షణ పేరుతో అవసరాల పేరుతో ఆకర్షణ వెంటబడుతున్న వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అందువల్ల ఇవన్నీ ఏర్పడిపోతాయి, ఎందుకంటే వాటితో తాదాత్మ్యం కలిగింది కనుక. సో ఎప్పుడైతే ఇంకా ఇంద్రియాల ప్రాపంచ విషయాలతో సంబంధం, వాటి బట్టి కోరికలు కర్మలకి ఇవన్నీ ఒక సమాసంలో పెట్టారు. సకల ఈప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ. ఒక సమాసంలో పెట్టినప్పుడు సంసార వ్యవస్థలో పడిన వాడి యొక్క దుస్థితి ఏమిటి అనేది ఒక సమాసంలో మహానుగా ఉంటుంది. సకల ఇంద్రియ మృత్యునాశ సంకల్పం. నృసింహస్వామి గారు ఒక సంకల్పం చేస్తున్నాడు. నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ ఆయన సంకల్పం. మహానుభావ ఈ సంకల్పం చేస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి వచ్చానంటున్నారు ఆచార్యులు గారు. ఏం చేస్తున్నావు? ఎవరైతే ఈ సంసార వ్యవస్థ సంబంధం చేత ఇగో ఈ దేహాదులతో తాదాత్మ్యం, కోరికలు, కర్మలు, కర్మబంధాలు, కర్మఫలాల రూపంగా ఈ దుఃఖాలు, వీటి ఫలంగా మళ్ళీ జన్మలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తిరుగుతున్నాడో, చచ్చుచు పుట్టుచు చర్విత చర్వణులైన కింగ్ అన్నాడు కదా ప్రహ్లాదుడు. అచ్చపు చీకటిని బడి, ఇది అచ్చపు చీకటి అంటే సంసారం. డార్కెస్ట్ నైట్ డార్క్ అంటే డార్కెస్ట్ నైట్ కాదు, చక్కటి చీకటి, అచ్చపు చీకటి. ఇంకా ఎక్కడ వెలుగు ఒకేంటి కూడా అవకాశం నుంచి అది సంసారాంశం. సత్యం ఎంతగా పరుచుకొని ఉన్నా తెలియనివ్వని ఒక చీకటి. అచ్చపు చీకటిని బడి గృహప్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి అని ఏదైతే కోతన గారు అక్కడ ప్రహ్లాద మాటగా చెప్పారో, మొత్తం ఇదంతా కూడా ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మృత్యువు. ఇంకా దేహాన్ని మృత్యు వస్తుంటే తన మృత్యు వస్తుంది అనుకుంటాడు. మళ్ళీ కొత్త దేహం పుడుతుంటే తన పుట్టుకనుకుంటాడు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంసార యోగి, సంసార వ్యవస్థ చేత యోగి అంటే సంబంధం కారణం చేత కలిగేటటువంటి సకల ఈప్సితాలు అంటే కోరికలు, వాటి కారణంగా కర్మలు. కోరిక కలిగిందా కర్మ దారితీస్తుంది. కర్మలోకి వెళ్ళా సుఖం దుఃఖం, సుఖం దుఃఖమే. ఇవన్నీ ఒకదాంతో మరో కనెక్షన్. సకల సంప్రాప్య దుఃఖ సకల ఇంద్రియ మృత్యునాశ. సో ఏవైతే ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, అలాగే మన స్వరూపం కాని జనన మరణాలు మనమే ఆపాదించుకోవడం, వీటన్నింటి నుంచి నా భక్తులైన వాడిని నేను పైకి ఉద్ధరించి మృత్యునాశ సంకల్ప. మృత్యు అక్కడ దాకా వీటన్నిటికీ నాశ సంకల్ప, నశింపజేస్తామనే సంకల్పం పూనుకుని కూర్చున్నట్ట అసంభవం. ఎవరికి? నన్ను ఆశ్రయించిన వాళ్ళ. ఎందుకు ఆశ్రయించి కూర్చున్నావు? నీకు ఎందుకు వచ్చిన ఆలోచన? సింధుతనయా పుచ్చకుంకుమ అంట. అమ్మవారు ఉంది కదా దయాస్వరూపుడు, ఈలో దయని ఆవిడ పెంచుతూ ఉంటుంది కనుక ఆవిడ యొక్క అమ్మవారి హృదయం మీద ఉంది అంటే నీలో ఏదైతే ఈ జీవకోటి మీద దయ ఉంది కాబట్టి సంకల్పం బయలుదేరు. దయ లేనివాడు ఎప్పుడు కూడా దీనికి ఇటువంటి ఆలోచనలు చేయడం. నాకేమైపోయింది, నువ్వు ఆశ్రయించాలని చేయను. అలా కాదు, అమ్మవారి దగ్గరికి వస్తుంది కనుక సింధుదనయ పుచ్చకుంకుమాంక. అమ్మవారి యొక్క అక్కడ వక్షస్థలం మీద ఉన్నటువంటి కుంకుమ పొడి ఏదైతే ఉందో అది స్వామివారికి అంటుకుని ఉంది. అక్కడ భౌతికమైన ఆలోచన కాదు. ఇక్కడ కుంకుమ అంటే ఎరుపు రంగు, సత్వగుణానికి తెలుపు ప్రధానం గుర్తు, రజోగుణానికి ఎరుపు రంగు గుర్తు, తమోగుణానికి నలుపు. కోరిక దేని వల్ల కలుగుతుంది? రజోగుణం వల్ల కలుగుతుంది. రాగము అనేదానికి ఎరుపు రంగు, రజోగుణం ఎరుపు రంగు. అందువల్ల ఎరుపు రంగుతో ఉన్నటువంటి కుంకుమ పెట్టుకోండి. ఎందుకంటారంటే అది కూడా అమ్మవారికి అభిమంత్రించి. రజోగుణం ఎలాగో ఉంది. ఈ రజోగుణం ఏదో లోకం మీద తీసుకెళ్లకుండా సత్వగుణం వైపు తిప్పి ఇది భగవత్ సంబంధమైన కర్మ చేయాలంటే రజోగుణమే ఉండాలి. పూజ చేయాలని ఆలోచన సత్వగుణం, పూజ చేయడం రజోగుణం. ఇంద్రియాలు కదలాలా, ఒకరు చలనం ఉండాలా, రజోగుణమే. కానీ సత్వగుణం డామినేట్ చేసింది అక్కడ. రజోగుణం దానికి సహాయకారిగా ఉంది. అందువల్ల రజోగుణం ఎలాగో ఉంది. ఈ రజోగుణాన్ని భగవత్ సంబంధ కర్మల రూపంగా వాడుకోవడం ఏదైతే ఉందో దానికి గుర్తుగా కుంకుమ ధరించండి అంటారు. అమ్మవారి యొక్క పక్షస్థలం మీద ఉన్నటువంటి కుంకుమ మీకు అంటుకుందంటే అమ్మవారి హృదయం నిండా ఈయన కోరికే. అమ్మవారికి విషయ సంబంధమైన కోరికలు ఉండవు. ఆవిడ హృదయం నిండా స్వామికి సంబంధించిన కోరికలే కనుక దాన్ని ఒక కుంకంగా చూపించి అది ఇక్కడ స్వామివారికి అంటుకుంది. కమలాపుచ చూపుత కుంకుమతో నియతారునితాతుల నీలతను కమలాయతన లోచన లోకపతి శ్రీభవ శ్రీ వెంకటపతే అని స్వామివారి యొక్క తిరుమలలో అదే రాశారు కదా. ప్రతివాది భయంకర్ ఎవరు రాశారు స్తోత్రం? వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం ఎవరు రాశారు? ప్రతివాది భయంకర్ అని అంటే అన్నమయ్య కాదు, ప్రతివాది భయంకర్. అన్నమయ్య ఏమి కూడా లేదు, కాలంలో రాశారు.
వైష్ణవ పండితుడు ప్రతివాది భయంకర్ అంతే. అంటే అవతల వాళ్ళు ఎవరైతే వాదించే వాళ్ళు వచ్చారో వాళ్ళకి భయంకర స్వరూపుడు, అంటే వాదనలో ఓడించేస్తాడు అని అది పేరుండే ఉంటుంది. తిరుగుతున్నాం ప్రతివాది భయంకర్ అంటే. అందువల్ల ఇక్కడ రెండు సంకల్పం, స్వామి సంకల్పం చేసి కూర్చున్నాడు. ఎక్కడ సంకల్పం చేశాడు, ఎప్పుడైనా చేశాడా, నాకు చెప్పాడా? ఇప్పుడు భాగవతంలో చెప్పాడు, భగవద్గీతలో ప్రసిద్ధంగా చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు. అపి చేత్తు దురాచారః భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. వాడు మహాదురాచారుడు అయినప్పటికీ, ఎవరైనా దురాచారుడు ఎందుకు అవుతారు? సంసార యోగి, సంసార సంబంధం కాదు. సంసార వ్యవస్థ సత్యం కారణం చేస్తే ఈ పాపాలు మనం చేస్తున్నాడు. జ్ఞానం కలిసి చేస్తాడా? నిద్రలో స్వప్నంలో భాగంగా దుర్మార్గుడైన వాడు హత్య చేస్తున్నాడు, మేలుకున్న హత్య చేస్తాడా? అదంతా భ్రాంతి, అజ్ఞాన భ్రాంతి. ఈ భ్రాంతి కారణం చేత సంసార సంబంధ వ్యవస్థ ఏర్పడి దానికి కారణంగా ఇంద్రియాలు ఈ మైకంలో పడిపోయి పూర్తిగా దురాచారాలు. సామాన్య దురాచారుడు కాదు, దురాచారంలో లిస్టు తయారు చేస్తే వీడి మొదలు పేరు. అదే అక్కడ సుష్టు దురాచార, అపిచేత్ సుదురాచార అపిచేత్. వాడు మహాదురాచారుడు అయినప్పటికీ కూడా మాం అనన్యభా భజతే, నా ఎందు ఒక అనన్య చిత్తం పెట్టుకున్నాడా? అంటే అనన్యచిత్తం అంటే ప్రహ్లాదుడు కూడా అనన్యచిత్తం అంత అనిపించుకోక్కలేదు. ఇంకా పరమాత్మ పాదాలు విడిచిపెట్టనని ఒక నిర్ణయానికి ఒక కఠినమైన నిర్ణయం కన్నా తీసుకున్నాడా? ఇక మీద నేను ప్రపంచ విషయాల్లోకి వెళ్ళాను. వాల్మీకిలో మార్పు వచ్చింది కదా, ప్రచేతసుడు అంటారు. అసలు ప్రచేతసుడు ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వాల్మీకి తర్వాత పేరు, వాల్మీకి నుంచి బయటపడ్డాడు కదా, ముందు అసలు పేరు ప్రచేతసుడు. ఆయన సప్తృష్టి మార్చారా? దారి దోపిడీ చేసేవాడు ఋషి చేశారా లేదా రామనామం ఇచ్చి? అలాగే ఇక్కడ మార్పు వస్తుంది మనిషిలో. ఆ వచ్చిన సందర్భంలో ఇంకా వాడు పూర్వపు జీవితం జీవించడం, ఇంకా ఈ భక్తిమయ జీవితాన్ని పాటలు వేసుకుంటూ వెళ్తాడు. అది అక్కడ అనన్యభావం. అటువంటి వాడు సాధువు ఏవా, వాడు సాధువు. వాడు వేషం వేశాడా, కాకాయం చదువుతున్నాడు, వాడు అదనవసరం. పరమాత్మ నిర్ణయంలో వాడు సాధువు. సాధువు అంటే ఒక మంచి ఆలోచనలు వచ్చేది, ఒక మంచి నిర్ణయం. సాధువు అంటే మంచి అని అర్థం. సాధువు అంటే మంచి పనులు చేసేవాడు, ఇది సాధువు అంటారు. అందుకే కొన్ని శబ్దాలు ప్రయోగిస్తున్నప్పుడు అయ్యా ఈ శబ్ద ప్రయోగం బాగుందంటే సాధు అంటారు. ఈ పద ప్రయోగం తెలుసు పెద్దవాళ్ళు ఆ మాట వాడతారు, సాధు చాలా బాగుంది, చాలా బాగుందంటే సాధు. అది అందువల్ల సాధువు ఏవో వాడు సాధువు అయ్యేవాడు. ఎందుకంటే నా విషయంలో వాడు ఒక సునిశ్చితమైన నిర్ణయానికి వచ్చాడు. ఇంకా వాళ్ళకి సఫలత్వం లేదు. ఇంకా నేను మారను, తులసిదాస్ మారలేదా? సమ్యక్ వ్యవస్థతోటి సహా నా ఎందు వాడు నిశ్చయమైనటువంటి బుద్ధితో వచ్చాడు. మరి వాడు ఇంతవరకు చేసిన పాపాలు క్షిప్రం భవతి ధర్మాత్మ. సాధకుడికి ఊపిరిస్తాయి రెండు శ్లోకాలు. స్వామిజీ శ్లోకాలు చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఇందాక కూడా టీవీలో వేస్తారు. భారత ప్రదేశ్ ఛానల్లో సాయంకాలం పూట 5:30 నుంచి 6 స్వామిజీ ప్రవచనాలు వస్తుంటాయి. ఇవాళ నుంచి పంచాక్షరి స్తోత్రం మీద ఆశ్రమంలో చేసిన ప్రవచనాలు అవి వస్తున్నాయి. అందులో మొదట్లో ఈ శ్లోకమే భారత ప్రదేశ్ పరిపూర్ణానంద గారి ఛానల్ అది. అందులో సాయంకాలం 5:30 నుంచి 6 నమశివాయ పంచాక్షరి స్తోత్రం. నాగేంద్రహారాయ త్రిలోచన, ఎందుకదా ఆ స్తోత్రం మీద ఆశ్రమంలో చేసిన ప్రవచనంలో మొదట్లో ఇంట్రడక్షన్లో ఈ మాట. ఆయన ఆ శ్లోకం ఎన్నిసార్లు చెప్పినా ఏడుస్తారండి. క్షిప్రం భవతి ధర్మాత్మ. మరి వాడి ఇంతవరకు అధర్మాత్ముడు కదా, వాడిని వాడు బాగు చేస్తున్నాడు. నేనున్నాను కదా, వాడు శీఘ్రంగా, క్షిప్రం అంటే శీఘ్రంగా, ధర్మాత్మ భవతి, ధర్మాత్ముడైపోతాడు. తర్వాత శశ్వత్ శాంతిని నిగతి, శాశ్వతమైన శాంతిని పొంది తీరుతాడు. నేనున్నాను కదా, నేను తీసుకుంటాను. అందువల్ల కౌంతేయ ప్రతిజానీహి. అర్జున లోకానికి కావాలంటే ప్రతిజ్ఞ చేసుకుని చెప్పుకో, నమే భక్త, నా భక్తుడైన వాడిని ఇంకా వాడిని నశించనేసుకోండి. భక్తి కూడా నశించనిస్తే ఇది భక్తి దేనికి? భక్తి అంటే భగవంతుడు భరోసా. ఆయన గారు చేకిందికి వెళ్ళడం మన తల ఇంత మీద పెట్టడం ఆలోచన. ఆ భక్తి ఉద్ధృతి కొనసాగిందా ఈ జన్మలో ఫలితం చూస్తాం, లేదా చేసిన భక్తి వృథా పోదు. అందులో రాబోయే దేహాల్లో వాళ్ళు ఉత్తమ జన్మిస్తానని ఆరోగ్యంలో చివరిలో చెప్పడం. ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతీ సమాహ శ్రీనాం శ్రీమతాం దేహం. సామవేదం వారు తాగింటి వారు ఎవరు? కూతురు ఎందుకు వస్తారు ఆ దేశాల్లోకి? గొప్ప సంప్రదాయ కుటుంబాల్లో పుట్టారు, లోకానికి మార్గదర్శనం చేస్తున్నారు. లోకాల్లో ఎందుకు వస్తారు? 1 జన్మలో సాధనలు అవన్నీ ఉత్కృష్టమైన సాధనలు అక్కడ జరిగాయి. లేదంటే
సొసైటీని లీడ్ చేయడం అంటే సామాన్యంగా కదండి. వాళ్ళకి స్థిరత్వం ఉండాలి కదా. ఎందుకు చేస్తారు అలాగా? సంప్రదాయ కుటుంబాల్లో పుట్టారు, పెద్దవాళ్ళ అండదండలు వాళ్ళకు ఉన్నాయి. సామాన్యంగా తండ్రిగా సామాన్యం అనుకుంటున్నారా? సుబ్రహ్మణ్యం ఉపాసకుడు కాబట్టి మహానుభావుడు తిరుగుతుందని చెప్తారు. దేవతను ఉపాసిస్తే దేవత సొంతం అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి దండం పెట్టేస్తే దేవత సొంతం అవ్వదు. అదే విధంగా దేవత యొక్క స్వరూపాన్ని ధ్యానించారు. ఆయన 1000 నామాలు సా అనే అక్షరాన్ని మొదలక్షరంగా పెట్టి సుబ్రహ్మణ్యుడి మీద సకారంతో 1000 నామాలు రాశారు. ఒక అక్షరంతో 1000 నామాలు రాయడం సాధ్యమే. సకార సహస్రనామావళి సుబ్రహ్మణ్యుడి సంబంధం మా దగ్గర ఉంది. చెప్తున్నాను నేను ఎందుకు రాస్తారు? ఇద్దరు సుబ్రహ్మణ్యుడు కూర్చోకపోతే స్తోత్రం వస్తుందా? రామూర్తి గారు గారు ఆ మహానుభావుడు వెళ్ళి కొడుతుంది. ఆ ఉపాసన వల్ల అటువంటి వాళ్ళు కొడతారు. చిన్నప్పుడు ఈయన పని ఏంటంటే వాళ్ళ నాన్నగారు చాలా గ్రంథాలు రాసేవారు. ఆ పండితుడు ఆయన రాత్రి కూడా ఈయన మళ్ళీ కాపీ చేసింది. ఈయన కాపీ చెప్పారు రాయరా అని ఇది రాసేవారు. రాయడంలో ఈయన పండితుడు. నాన్నగారి యొక్క భావాలని చిన్నప్పటి నుంచి పుణికి పుచ్చుకొని వచ్చి 10 మంది నాగదర్శనం చేస్తున్నారు. అందువల్ల చేసిన వ్యక్తి వృధా పోదు. దానివల్ల ఆలస్యం చేయమని కాదు. ఏమర్థమైతే ఆలస్యం చెయ్యం. ఒకవేళ కనుక ప్రారంభ ఫలంగా దేహం ఆగిపోతే సాధన ముగియకుండా సాధన పూర్తవుతుంది. ఈ వచ్చింది రాబోయే జన్మలో ఉద్ధృతిగా ప్రారంభమవుతుంది. చిన్న వయసులో భక్తి అందుకుంటుంది. అప్పుడు ఇంత శ్రమ ఉండదు. అందుకని అయిపోయిన పాఠాలు అంటారు. అందువల్ల మృత్యు సంసార యోగి సకలేక్షిత నిత్య కర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యు నాశ సంకల్ప నశింపజేస్తాను సంకల్పం చెప్పావు కదా భగవద్గీతలో. అదే భాగవతంలో కూడా అలాగే ఉంది. అక్కడ చెప్తాడు, నేను ప్రసన్నం అయితే గాని మామ ప్రేణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే దృష్టవామాం నా పునర్జంతురాత్మానం తప్తుమర్హతి. ప్రహ్లాదుడు స్వామి అన్నారు, నేను ప్రసన్నం అయితే గాని నా దర్శనం ఎవరికి అవ్వదు. ఒకసారి నా దర్శనం అయిన వాడికి ఇంకా వాడికి తాపం ఉండడానికి వీలు లేదు. ఇంకా వాడికి తాపత్రయాలు ఉండవు. నా దర్శనం అయిన తర్వాత తాపత్రయాలు ఉంటాయి, ఇంకేమి అని ప్రహ్లాదుడు అన్నమాట. అంటే తాపత్రయాలంటే సంసారమే తాపత్రయాలు చెప్పాడుగా స్వామి. అందువల్ల ఈ సంకల్పం చేసేవి కనుక నీలో ఆ సంకల్పాన్ని శాశ్వతంగా నిలిపేందుకు అమ్మవారికి ఉంది కనుక అమ్మవారి యొక్క వక్షస్థలం మీద కొంత నీకు అంటుకుందంటే అమ్మవారిలో ఉన్నదంతా నీ భక్తే, నీ గురించే ధ్యాస. ఆవిడ నీ ఎందు ఆ దయ అంటించి ఉంచింది. అది చెప్పడం ప్రపంచం అంటుకుని ఉంది అంటే ఏదో అశ్లీలంగా ఆలోచించడం కాదు. దేవతలను మానవ దృష్టితో ఆలోచించకూడదు. దేవతలు అంటే వాళ్ళు దివ్య తేజస్సు కలవారు. మనం ఒక దేహం అనుకుంటామని వాళ్ళ దేహంగా చూస్తాం. ఆ దేహాల మధ్య వ్యవహారం కాదు, ఆత్మల మధ్య వ్యవహారం. అర్థమైందా? అందువల్ల అమ్మవారి నీలో ఎప్పుడు దయ ఉంచుతుంది నీ హృదయం మీద. అందుకే మమ్మల్ని చూడగానే నీకు సంకల్పం జ్ఞాపకం వచ్చి భగవద్గీతలో చెప్పాను కదా రాజవిద్య రాజగోప్యంలో వీడిని రక్షించాలి అన్న నీకు కర్తవ్యాన్ని అమ్మవారు ప్రబోధం చేస్తుంది అని చెప్పడం కర్తవ్యం. అటువంటి ఓ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి ఎలా కాల్చుకుని తినేస్తున్నావు. సంసార బంధం ఉంటే నష్టమేంటి నీకు? ఏంటి నష్టమేంటి? తర్వాత ఏమి కష్టం? సంసార సంబంధం ఉంటే యముడితో సంబంధం వస్తుంది, యమ మహాశయుడితో సంబంధం వస్తుంది. సంసార సంబంధం ఉన్నా యమ మహాశయుడితో సంబంధం వస్తుంది. ఎందుకంటే చాలా మోహపూరిత చెప్పాను కదా, ఈ ఈప్సితాలు, ఈ కర్మలు, కర్మఫలాలు తెలియకుండా మోహంతో పాపాలు చేయిస్తే ఆ పాప ఫలితాన్ని పొందడానికి పడే అవస్థ ఉంటుంది. పాపాత్మలు తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? యమభటులు వస్తారు. పుణ్యాత్ములు అంటే ఇంకా విష్ణుదూతలు అనుకోవచ్చు కాక. ఆ యమభటులు వచ్చి లాస్ట్ వెళుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా స్వామి? నీకేం తెలుస్తుంది? బద్ధ్వా కసై యమభట బహుభక్తయంతి కర్షంతి యత్ర ప్రతిపాసతైర్యధామాం ఏకాకినం పరవశం చకితం దయాళు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బద్ధ్వా కసై. ఆ జీవుడు ఉన్నాడే, ఎవరు మనమే జీవుడు అంటే వాడు పక్కింటి వాడు కాదు. అంటే వాడు ఇంకా యముడికి సంబంధించినటువంటి అంటే యముడికి సంబంధించిన కేసు అది. ఆయన గారు చూసుకోవాలి. బద్ధవా వాడిని తీసుకెళ్ళడానికి ఏం చేస్తారంటే వాడిని ముందు కడతారు. కట్టి మన ఇంట్లో తాళ్ళు ఎదుకోకలేదు, వాళ్ళదే తాళ్ళు